చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. భయము చెందకు, నీకు జయము దయచేయువాడు. దేవుడే యెహోవాయున్నాడు, నీ సాయమునకు దేవుడే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 45వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ప్రియులారా, దేవుడు న్యాయవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన దయగలవాడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను ఆయన దయ చూపిస్తున్నాడు. ఆయన తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుతున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క ప్రేమను మనం గమనించినప్పుడు అయోగ్యులమైన మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. మంచివారి నిమిత్తం ఎవరైనా ప్రాణం పెడతారు. అయితే దేవుని యొక్క ప్రేమ ఎంత శ్రేష్టమైందంటే, మనం ఆయన వెదకలేదు, ఆయన ఏమనని వెతికాడు. నశించుచున్న మనలను వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మనలో ఏ మంచితనం లేదు, అయినా సరే మనల్ని ప్రేమించాడు. తన ప్రేమను మన పట్ల వ్యక్తపరచడం కొరకే తన ప్రాణం పెట్టాడు. ఇలాంటి ప్రేమ లోకంలో మనం ఎక్కడ చూడలేం. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నీ పట్ల చూపిన ప్రేమ నువ్వు ఏం చేయాలంటే నీ పొరుగువాని పట్ల చూపించాలి. దేవుని ప్రేమ ద్వారా నువ్వు ఇతరులకు యేసుక్రీస్తును పరిచయం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన పక్షపాతి కాడు. ఆయన సమస్త మానవులు ప్రేమించాడు. అందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అందరి కొరకు పరలోకంలో స్థలము సిద్ధపరుస్తున్నాడు. అయితే తను ఎందుకు అంగీకరిస్తారో, అనగా తన నామం శ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇస్తున్నాడు. ఏ యోగ్యత లేని మన పట్ల దేవుడు చూపిస్తున్న ప్రేమ, ఆయన ఉపకారం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన గొప్ప ప్రేమను స్వీకరించి దేవుని బిడ్డగా చేయబడాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.